మనం ఇంతే, ఫ్రీ బస్సుకు జై, ఫ్రీ బడికి నై. ఫ్రీ బస్సు ఎక్కుదామంటే గవర్నమెంట్ సెక్టార్ టు సామాన్య మహిళ వరకు ఫ్రీ బస్ ఎక్కుతుర్రు. కానీ ఫ్రీ బడికి పంపించమంటే, హై స్కూల్లో పంపించమంటే పంపించలేనటువంటి పరిస్థితి. ఎవరిని విమర్శించాలని కాదు, ఏం లేదు. ఇంకొక టాక్ కూడా వచ్చింది, గవర్నమెంట్కి సంబంధించి ఉపాధ్యాయుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపాలి, వాళ్ళు చెప్పేది ఇండ్లా పోయేది ప్రైవేట్ స్కూల్కి అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా, గవర్నమెంట్ టీచర్లను కాదు. గవర్నమెంట్ అన్ని వసతులు, అన్ని సదుపాయాలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే మెరుగుగా, ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పోతారు అనేటువంటిది నా ప్రశ్న. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి, మౌలిక వసతుల కొరత లేకుండా చూడాలి, ప్రైవేటు పాఠశాలతో పోటీ పడి వసతులు కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ప్రైవేటు పాఠశాలకు ఎవరు పోతారు? పోరు. అప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్స్ కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలకే పంపిస్తారు కదా. కొన్ని దేశాలలో ఉంది కదా, ప్రైవేటు పాఠశాలలు లేవు, ప్రైవేటు కాలేజీలు లేవు కదా. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ప్రభుత్వ పాఠశాలకే పోవాలి అని చెప్పి చెప్తారు. కానీ ప్రైవేటు పాఠశాలలు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు నిర్వహిస్తుంటారు. మల్లారెడ్డి ఉండు, గతంలో టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, ఆయనకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు. మరి ప్రభుత్వంలో ఉండు కదా, ప్రభుత్వ పాఠశాలకు పొమ్మనన్నా, విద్యార్థులను ఆయన పాఠశాలకు రమ్మనన్నా. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పిల్లలు మంచిగా చదువుతురులే, పేద పిల్లలు ఎట్లనే చదువుకొని. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లనే బదనాం చేసే పరిస్థితి కనబడతా ఉంది. టీచర్లకు పాపం చాలా ఇబ్బంది. బడిబాట నిర్వహించాలని చెప్పేసి టీచర్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. బడిబాట నిర్వహించి ఇంటింటికి పోయి రాండి అంటే వస్తారా? ప్రైవేటు పాఠశాల కంటే మంచిగా వసతులు, ఇలా అన్ని టీచర్లు ఉన్నారు, అంతమంది టీచర్లు ఉన్నారు, అన్ని పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. మంచి అంటే ప్రైవేటు పాఠశాలలో ఎట్లయితే వసతులు ఉంటాయో, బెంచ్ కావచ్చు, ప్రొజెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి స్క్రీన్లు కావచ్చు, చెప్పే టీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వసతులు, వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఏదైనా కూడా మంచి వసతులు కల్పించి మంచి చదువు చెప్తే, మంచి ర్యాంకులు వస్తే ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు రారు అనేటువంటిది నా ప్రశ్న. దీనికి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రప్పించడం కోసం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను టార్గెట్ చేసి వాళ్ళను గ్రామాన వాడవాడన ఇంటింటికి తిప్పితే వస్తారా విద్యార్థులు? నా క్వశ్చన్ ఇది. చైతన్యం చేయడం తప్పేం కాదు, కానీ పోనీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్స్ ఊరు తిరిగి హెచ్ఎంఆధ్వర్యంలో టీచర్లంతా తిరిగి ఆ విద్యార్థిని రమ్మంటారు. కానీ ఈ పాఠశాలలో 2 సబ్జెక్టుల టీచర్సే ఉండరు, లేకపోతే కూర్చోవడానికి బెంచ్ ఉండదు, వాష్రూమ్ సరిగా ఉంటాయి, వాటర్ తాగడానికి సరిగా ఉండదు. ఆ పిల్లలు ఎట్లా వస్తారు? ఆ ప్రభుత్వ పాఠశాలకు ఆ ఊరికి 2 కిలోమీటర్లు ఉందనుకోండి, ఒక బస్సు సౌకర్యం గవర్నమెంట్ కల్పిస్తే ఆ పాఠశాలకు విద్యార్థులు వస్తారు కదా. అంటే ఇట్లా సౌకర్యాలు కల్పించకుండా పాఠశాలకు రండి అంటే ఎవరు కూడా రారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని వసతులను కల్పించి ఉపాధ్యాయ భర్తీలు, ఖాళీల భర్తీ చేస్తే, వాళ్ళకి సబ్జెక్ట్ అందిస్తే, తద్వారా ఖచ్చితంగా పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఉంటారు. ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి. ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు కావచ్చు, ఎవరు కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో ప్రోగ్రాంలకే పోవద్దు. ప్రైవేటు పాఠశాలకు సంబంధించి బహిష్కరించాలి వాళ్ళు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, డిఈఓనో ఎంఈఓనో ప్రైవేటు పాఠశాలకు పోయి ఆయనే ప్రైవేట్ పాఠశాలలో ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాడు. దాని ద్వారా ఏం నేర్చుకుంటారు తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు? ఎంఈఓనో, డిఈఓనో, ఈ ఎమ్మెల్యేనో, ఎంపీఓ ప్రైవేట్ పాఠశాలకు చీఫ్ గెస్ట్గా వేయండు అంటే అక్కడ మంచి పాఠశాల, అక్కడ మంచి విద్య అందిస్తున్నారు కాబట్టి అక్కడికి పోయినట్టుండు, మా పిల్లల్ని కూడా అక్కడికి పంపించాలనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు పోండి, మీరు
ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధికారులు, డిఈఓ, ఎంఈఓ ప్రభుత్వ పాఠశాలకు చీఫ్ గెస్టులుగా ఇవ్వండి. మీ విలువైనటువంటి సమయాన్ని అక్కడ స్పెండ్ చేసి విద్యార్థులతోటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేపిస్తే బాగుంటుంది తప్ప ప్రైవేట్ పాఠశాలకు పోయి మీరు చీఫ్ గెస్టులుగా ఉంటే ఇవి రాంగ్ ఇన్ఫర్మేషన్ పిల్లలకు చేరుతుంది. పిల్లల తల్లిదండ్రులకు రాంగ్ ఇండికేషన్స్ పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడులను ఈ విధంగా బలోపేతం చేయాలి తప్ప ప్రైవేటు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఈ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నారు. దా విషయంలో కొంత ఉండాల్సిన అవసరం ఉన్నది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది.